తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకువచ్చే ఆర్డినెన్స్కు అడ్డు తగిలితే సహించబోమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపినా ఆమోదించలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్డినెన్స్కు వెళ్తుందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. రాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా అగ్రకులాలకు చెందిన నేతలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు దొంగచాటుగా ఫండింగ్ ఏర్పాటు చేసి అగ్రకులాలను ముందర పెట్టి కోర్టుల చుట్టూ తిప్పాలని చూస్తే మాత్రం మా డిమాండ్ ఒకటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయండి. అదే మా పోరాటం ఉంటుంది. అగ్రవర్ణాలకు ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు దక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. లక్షల మంది కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి మండల్ కమిషన్ ఉద్యమంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు పెట్టుకోండి. అదే జరిగే ప్రయత్నం మళ్ళీ పునరావృతం కాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీల జీవితాలతో ఆటలాడుకుంటారా? బీసీలు అంటే మీకు అంత అలకలు దొరికిరా? బీసీలు అంటే ఇవాళ మీకేమన్నా బంట్రోతులు అనుకుంటురా? బిడ్డ, ఎవరు కోర్టు పోయిన న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని బీసీ రిజర్వేషన్ గండి కొట్టాలని చూస్తే వాళ్ళని వేటాడుతాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా నాయక న్యాయం ఉన్నప్పుడు, ధర్మం ఉన్నప్పుడు ఇలా మా నోటికాల ముద్దలు ఎట్ట ముందుకుంటారు? కొన్ని రాజకీయ పార్టీలు దొంగచాటుగా ఫండింగ్